హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రమోక్ వ్లాగ్స్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పిల్లలకి ఇన్స్టెంట్గా 3 రకాల స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఐటెం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని, నెయ్యి వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 2 వెల్లుల్లి, 3 కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ 1 కప్పు బొరుగులు తీసుకున్నానండి. ఇవి వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఎయిర్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టోర్ చేసుకుందాం. ఇలా ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకొని పిల్లలకి 1 వీక్ వరకు పెట్టుకోవచ్చండి. ఇప్పుడు సెకండ్ ఐటెం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను 1 కప్ మఖనా తీసుకున్నానండి. ఇవి ఫ్రై చేసుకోకపోతే మెత్తగా ఉంటాయండి, కాబట్టి కొద్దిగా నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ను లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా ఒక రకమైన నట్సే అండి. ఇలా గలగలా వేగేంత వరకు వేయించుకోవాలి. లేకపోతే ఇక్కడ చూపిస్తున్న విధంగా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దీంట్లో పిల్లలకు కావాల్సిన అన్ని పోషకాలు ఉంటాయండి. ప్రోటీన్, ఫైబర్, పొటాషియం, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి చాలా ఉన్నాయండి. మా పాపకి ఇది ఫేవరెట్ స్నాక్ ఐటమ్ అండి. మీరు కూడా ట్రై చేయండి. వీటిని స్వీట్గా తినాలనుకుంటే ఇక్కడ నేను 1/4 కప్పు బెల్లం తురుమును వేసుకున్నానండి. అలానే కొద్దిగా వాటర్ పోసుకొని బెల్లం కరిగేంత వరకు ఉంచుకోవాలి. దంచిపెట్టుకున్న ఒక యాలుక్కాయ వేసి బెల్లం కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత లేతపాకు వచ్చేంత వరకు ఉంచాలి. చూడండి, ఇక్కడ నాకు లేతపాకు వచ్చింది. మీరు కూడా లేతపాకు వచ్చేంత వరకు ఉంచండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మఖనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిసేపటి వరకు చల్లార్చుకోవాలి. ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార్చుకున్న తర్వాత ఒక కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇంతే అండి, ఇన్స్టెంట్ హెల్తీ స్నాక్స్. మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలు ఏ స్నాక్ ఇష్టపడ్డారో కామెంట్ చేయండి. Thank you for watching. Please like, share and subscribe and click the bell icon for the more videos.